ఫుల్లీ వుడ్ వర్క్స్తో ఉన్న ఫ్లాట్ అనేది మనకి సేల్కి వచ్చిందండి. చాలా ప్రైమ్ లొకేషన్లో ఉన్న ఫ్లాట్ ఇది. ఫుల్లీ ఫర్నిచర్డ్, అలాగే వుడ్ వర్క్స్తో ఉంది. ఫ్యాన్స్ కూడా ఉన్నాయన్నమాట మనకి. ఈ ఫ్లాట్ ఎక్కడుంది, దీని యొక్క డీటెయిల్స్ A to Z ప్రతిదీ నేను ఈ వీడియోలో చెప్తానండి. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే మీకు అన్ని డీటెయిల్స్ వస్తాయన్నమాట. ఈ ఫ్లాట్ వచ్చేసరికి మనకి శ్రీదేవి థియేటర్ లింగంపల్లి అనే ఏరియాలో ఉండండి. అమీన్పూర్కి వెళ్ళక ముందు ఉంటుందన్నమాట. ఇది టీచర్స్ కాలనీ అనే ఏరియాలో ఉంటుందన్నమాట. టీచర్స్ కాలనీ ODF అంటారు ఇక్కడ ఈ ఏరియాని. మెయిన్ రోడ్కి వాకబుల్ డిస్టెన్స్లో ఉంటుందండి. చుట్టూతా చూడొచ్చు, మనకి అపార్ట్మెంట్స్ ఉంటాయి. చాలా ప్రైమ్ లొకేషన్లో ఉన్న ఏరియా అనమాట. అమీన్పూర్ మెయిన్ రోడ్కి వెళ్ళక ముందు ఉంటుంది, మెయిన్ రోడ్కి వాకబుల్ డిస్టెన్స్లో ఉంటుంది. ఇందులో వచ్చేసరికి మనకి 3 BHK అండ్ 1 BHK ఫ్లాట్ సపరేట్గా ఉందండి. మీరు రెండు కలిపి కొనుక్కోవచ్చు, లేదా సపరేట్ తీసుకుంటానన్నా ఓకే. నేను డీటెయిల్స్ అన్ని క్లియర్గా చెప్తాను. రెండు కలిపేస్తే మనకి 2000 SFT వస్తుందండి. అంటే టోటల్గా 4 BHK వస్తుందన్నమాట. లేదు 3 BHK సపరేట్, 1 BHK సపరేట్ అనుకుంటే 1700 SFT 3 BHK వస్తుంది. 1 BHK వచ్చేసరికి మనకి 3 to 400 SFT వస్తుందన్నమాట. 1700 SFT 3 BHK, 3 to 400 SFT 1 BHK వస్తుంది. ఇది వచ్చేసరికి మనకి 3rd ఫ్లోర్లో ఉందండి. చాలా ప్రైమ్ లొకేషన్ హైలైట్స్ నేను క్లియర్గా చెప్తాను చూడండి. అలాగే ఎమ్యూనిటీస్ కూడా మనకి అలాగే ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ ఫ్లాట్ మనకి కార్ పార్కింగ్ అవైలబుల్ ఉంది, లిఫ్ట్ అవైలబుల్ ఉంది. ప్రతి ఫ్లోర్కి వచ్చేసరికి మనకి 2 ఫ్లాట్స్ మాత్రమే ఉంటాయి అన్నమాట. ఫ్రెండ్స్, ఇప్పటివరకు వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేసి మాకు సపోర్ట్ చేయండి. అలాగే మా ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్గా ఫాలో అవడానికి అయితే ట్రై చేయండి. చాలా మంచి ప్రాపర్టీస్ అయితే వస్తున్నాయి అన్నమాట. ఈ ఫ్లాట్ యొక్క విషయానికి వస్తే, ఇప్పుడు ఈ ఫ్లాట్ చూడొచ్చు మనకి డైరెక్షన్స్ అనేవి నేను టెర్రస్ నుంచి చూపిస్తున్నాను. చుట్టూతా సరౌండింగ్స్ ఎలా ఉన్నాయో మీరు గమనించండి ఒకసారి. చాలా ప్రైమ్ లొకేషన్లో ఉందన్నమాట. మంచి ఫ్లాట్ అనమాట. 3rd ఫ్లోర్లో ఉందండి. ప్రతి ఫ్లోర్కి వచ్చేసరికి మనకి 2 ఫ్లాట్స్ మాత్రమే ఉంటాయి. ఇవి స్టేర్ కేసెస్ అనమాట. లిఫ్ట్ అయితే ఫ్రంట్లో ఉంది. 1 by 1 ఎక్స్ప్లెయిన్ చేస్తుంటాను. మీరు వీడియో కంటిన్యూ అవుతుండండి, డీటెయిల్స్ మిస్ అవుతారు. వీడియో మీరు మధ్యలో ఆపేస్తే డీటెయిల్స్ అయితే ఖచ్చితంగా మిస్ అవుతారు. కంటిన్యూ అవుతుండండి. ఇది 3 BHK ఫ్లాట్ అండి. దీనికి సపరేట్ చేసి 1 BHK ఇచ్చారు. దీని డీటెయిల్స్ నేను వీడియోలో చెప్తాను. ఫస్ట్ 3 BHK కంప్లీట్ చేసిన తర్వాత దీని యొక్క డీటెయిల్స్ కూడా చెప్తాను అనమాట. మీరు రెండు కలిపి తీసుకోవచ్చు, లేదా సపరేట్ కూడా తీసుకోవచ్చు. ఫుల్ ఆఫ్ కబోర్డ్స్తో ఉంది. వుడ్ వర్క్తో, ఫుల్లీ వుడ్ వర్క్తో ఉంది. సీలింగ్ ఫాల్ సీలింగ్ ఉందండి. 3 types ఆఫ్ సీలింగ్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఇది లిఫ్ట్ చూస్తున్నాం మనం. లిఫ్ట్లో మనకి 3rd ఫ్లోర్లో ఉందన్నమాట. ప్రతి ఫ్లోర్కి 2 ఫ్లాట్స్ మాత్రమే ఉంటాయి. ఇది వెస్ట్ ఫేసింగ్తో ఉన్న ఫ్లాట్ అండి. ఇది 3 BHK ఉన్న పోర్షన్ అయితే చూస్తున్నాం మనం. సీలింగ్ ఫాల్ సీలింగ్ ఇచ్చారు. అలాగే ఫ్లోరింగ్ వచ్చేసరికి మనకి వైట్ మార్బుల్స్ అయితే యూజ్ చేయడం జరిగింది. టీవీ యూనిట్ కూడా చూసుకోవచ్చు, చాలా నీట్గా అయితే డిజైన్ చేశారు వుడ్ వర్క్తో. అలాగే ఫ్యాన్స్ వచ్చేసరికి ఇది రిమోట్ కంట్రోల్ ఫ్యాన్స్ అండి. స్పీడ్ అనేది మనం సెట్ చేసుకోవచ్చు అనమాట. రిమోట్లో స్పీడ్ ఆర్ లిమిట్ అనేది మనం సెట్ చేసుకోవచ్చు అనమాట. అన్ని రూమ్స్లో అయితే మనకి ఫ్యాన్స్, రిమోట్ కంట్రోల్స్ ఫ్యాన్స్ అయితే ఉంటాయి. ఇది వచ్చేసరికి మనకి డైనింగ్ ఏరియా, పూజా రూమ్ అనేది అటు వస్తాయి. డైనింగ్ ఏరియా, కిచెన్ రూమ్ అనేది అటు వస్తాయి. ఇది పూజా రూమ్ అండి. ఇది పూజా రూమ్కి వచ్చేసరికి సపరేట్ డోర్ అయితే ఇవ్వడం జరిగింది. ఒక స్మాల్ విండో కూడా ప్రొవైడ్ చేశారు వెంటిలేషన్ కోసం. టైల్స్ అయితే యూజ్ చేయడం జరిగింది అనమాట. ఇక్కడ నుంచి మనం స్ట్రైట్గా మూవ్ అవుతే ఇక్కడ ఒక బెడ్రూమ్ ఉంటుంది. లెఫ్ట్ సైడ్ మూవ్ అవుతే మనకి 2 bedrooms ఇటు ఉంటాయి అనమాట. ఇప్పుడు మనం లివింగ్ ఏరియాలో ఉన్నాం, సిట్అవుట్ ఏరియాలో ఉన్నాం అనమాట. రైట్ మూవ్ అయితే ఒక బెడ్రూమ్, లెఫ్ట్ మూవ్ అయితే 2 bedrooms ఉంటాయి. మెయిన్ రోడ్కి వాకబుల్ డిస్టెన్స్లో ఉంటుందండి. చాలా మంచి లొకేషన్లో ఉంది. రీజనబుల్ ప్రైస్లో చెప్తున్నారు. కొత్త ఫ్లాట్ అండి ఇది. ఫ్యాన్స్ కూడా ఒకసారి చూడొచ్చు. రిమోట్తో కంట్రోల్ చేస్తున్నాను నేను. స్పీడ్ అనేది మనం ఎలా అయినా కంట్రోల్ చేసుకోవచ్చు అనమాట. ఇలా 2 ఫ్యాన్స్ అనేవి మనకి హాల్లో ఉన్నాయి, లివింగ్ ఏరియాలో ఉన్నాయి. ప్రతి రూమ్లో కూడా ఇలాగే రిమోట్ కంట్రోల్ ఫ్యాన్ అయితే ఉంది. సీలింగ్ ఫాల్ సీలింగ్ అయితే ఇవ్వడం జరిగింది. వాటికి LED లైట్స్ కూడా యూజ్ చేయడం జరిగింది అనమాట.
మన స్ట్రైట్గా చూసుకుంటే ఇది కామన్ వాష్రూమ్ అండి. ఇండియన్ స్టైల్ అయితే వెస్ట్రన్ స్టైల్ అయితే ప్రొవైడ్ చేశారు. టైల్స్ యూజ్ చేశారు. అలాగే గీజర్ పాయింట్, షవర్ పాయింట్ అన్ని క్లియర్గా అయితే ఇవ్వడం జరిగింది. ఇది మనకి ఫస్ట్ బెడ్రూమ్ అండి. ఇది మెయిన్ డోర్ వచ్చేసరికి మనకి ఇండియన్ వుడ్తో అయితే తయారు చేయడం జరిగిందండి. ఇవి ప్రతి రూమ్కి వచ్చేసరికి మనకి కబోర్డ్స్ ఉంటాయండి. క్లియర్గా చూసుకుంటే మనకి వుడ్ వర్క్స్తో ఉంటుంది, కబోర్డ్స్ ఉంటాయి. అలాగే మనకి డ్రెస్సింగ్ టేబుల్ అయితే మస్ట్ అండ్ షుడ్గా ఉంది. ఇది 2 సైడ్ విండోస్ అయితే ఇచ్చారు, చూడొచ్చు మీరు గమనించినట్టయితే. అలాగే వుడ్ వర్క్తో డిజైన్ చేసిన మనకి కబోర్డ్స్ అయితే ఇవ్వడం జరిగింది. విండోస్కి వచ్చేసరికి మనకి ఐరన్ గ్రిల్స్ ఏర్పాటు చేశారు. స్లైడ్ విండోస్ ఇచ్చారండి. గ్లాస్ విండోస్ అనేది మనకి స్లైడ్ విండోస్ అయితే ఇవ్వడం జరిగింది. దీనికి వచ్చేసరికి మనకి అటాచ్డ్ వాష్రూమ్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది అనమాట. సీలింగ్, ఫాల్ సీలింగ్ అయితే ఇచ్చారు. డ్రెస్సింగ్ టేబుల్ అయితే ఇచ్చారు. ఇక్కడ చూడొచ్చు మీరు. అటాచ్డ్ వాష్రూమ్ అండి. వెస్ట్రన్ స్టైల్లో అయితే ఇవ్వడం జరిగింది. గీజర్ పాయింట్, షవర్ పాయింట్ సంబంధించిన అన్ని అయితే క్లియర్గా ఇచ్చారు. ఇక్కడ కూడా మనకి స్టోరేజ్ కోసం వుడెన్ వర్క్తో కూడిన ఒక ర్యాక్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. ఫ్రెండ్స్, ఈ వీడియో ఎండ్ కాస్ట్లో నేను కొన్ని అర్జెంట్ సేల్ ప్రాపర్టీస్ అయితే ప్రొవైడ్ చేస్తాను. అవి కూడా మీకు తప్పకుండా నచ్చుతాయి. వీడియో టోటల్గా చూసిన తర్వాత అవి కూడా ఒకసారి చూడండి. అలాగే కింద డిస్క్రిప్షన్లో 5 ప్రాపర్టీస్ అనేవి అర్జెంట్గా సిమిలర్గా ఉండేటట్టు చూపిస్తాను. వాటిని కూడా ఒక లుక్ వేయండి. అప్పుడు కంపేర్ చేసి మీరు ఏది కావాలంటే అది తీసుకోవచ్చు అనమాట. టోటల్ ఏదండి, ఇది వచ్చేసరికి మనకి డైనింగ్ ఏరియా అనమాట. బాల్కనీ కూడా ఇవ్వడం జరిగింది. దీనికి వాష్ ఏరియా కూడా అనుకోవచ్చు. వాటికి స్లైడ్ డోర్ విండో, గ్లాస్ విండో అయితే గ్లాస్ డోర్ అయితే ఇవ్వడం జరిగింది అనమాట. ఇదొక బెడ్రూము. ఇలా మూవ్ అయితే సెకండ్ బెడ్రూమ్, థర్డ్ బెడ్రూమ్ అనమాట. ఇక్కడ కూడా మనకి ఫ్యాన్ అయితే ఇవ్వడం జరిగింది. సీలింగ్, ఫాల్ సీలింగ్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ ఫ్లాట్ యొక్క ప్రైస్ వచ్చేసరికి మనకి 1,10,00,000గా చెప్పడం జరుగుతుంది. నెగోషియబుల్గా చెప్పడం జరుగుతుంది అనమాట. నెగోషియేషన్ అనేది మీరు డైరెక్ట్గా చూసిన తర్వాత మీకు నచ్చితే నెగోషియేషన్ చేసుకోవచ్చండి. ఫోన్లో అయితే నెగోషియేషన్ కోసం అడగొద్దు ప్లీజ్, దయచేసి అలా అడగొద్దు. ఇది సెకండ్ బెడ్రూమ్ అండి. ఇది సీలింగ్, ఫాల్ సీలింగ్ అయితే ఇచ్చారు. మనం ఏదైతే హాల్లో చూసామో అలాంటి ఫ్యాన్ అయితే ఇవ్వడం జరిగింది. ఒక విండో కూడా ప్రొవైడ్ చేశారు వెంటిలేషన్ కోసం. అలాగే మనకి కబోర్డ్స్ కూడా ఇవ్వడం జరిగింది. హండ్రెడ్ 100% క్లియర్ టైటిల్తో ఉన్న ఫ్లాట్ అండి. ఇది అన్ని లింక్ డాక్యుమెంట్స్ ఉంటాయి. ఒక కార్ పార్కింగ్ ఉంటుంది. యూడియోస్ కూడా మంచిగానే ఇస్తున్నారు. న్యూ ఫ్లాట్ అన్నమాట. ఇది రెడీ టు మూవ్ ఫ్లాట్. ఎటువంటి వర్క్ అయితే లేదు. టోటల్ వర్క్ అయితే కంప్లీట్ అయింది. ఇది మనకి మాస్టర్ బెడ్రూమ్ అనుకోవచ్చు. థర్డ్ బెడ్రూమ్ అండి. దీనికి అటాచ్డ్గా వాష్రూమ్ అయితే ఇవ్వడం జరిగింది. ఇది మనకి వెస్ట్రన్ స్టైల్లో అయితే ఇవ్వడం జరిగింది అనమాట. టైల్స్ యూజ్ చేశారు. గీజర్ పాయింట్, షవర్ పాయింట్ అన్ని క్లియర్గా అయితే ఇవ్వడం జరిగింది. ఇది మూడో బెడ్రూమ్ అండి. థర్డ్ బెడ్రూమ్ ఇది. ఇక్కడ కూడా మనకి కబోర్డ్స్ అయితే ఇవ్వడం జరిగింది. సీలింగ్, ఫాల్ సీలింగ్ అయితే ప్రొవైడ్ చేశారు. అలాగే గ్లాస్ విండో అయితే ప్రొవైడ్ చేశారు వెంటిలేషన్ కోసం. డ్రెస్సింగ్ టేబుల్ ఇక్కడ కూడా ఇవ్వడం జరిగింది అనమాట. చాలా ప్రైమ్ లొకేషన్ ఉన్న ఫ్లాట్ మీకు రీజనబుల్ ప్రైస్లో దొరుకుతుంది ఈ ఏరియాలో. ఏరియా వచ్చేసరికి టీచర్స్ కాలనీ అంటారండి. లింగంపల్లి, అమీన్పూర్కి వెళ్ళక ముందు ఉంటుందన్నమాట. మెయిన్ రోడ్కి వాకబుల్ డిస్టెన్స్లో ఉంటుంది. బై వాక్ అయితే మనం వచ్చేయచ్చు. అలాగే నియరెస్ట్ బస్ స్టాప్కి కూడా వాకబుల్ డిస్టెన్స్లో ఉంటుంది. ఇది డైనింగ్ ఏరియా అండి. ఇక్కడ మనకు వాష్ ఏరియాకి వెళ్తున్నాం. వాష్ ఏరియా చూడొచ్చు. మనకి గ్లాస్ విండో అయితే ప్రొవైడ్ చేశారు. స్లైడ్ చేసుకోవాలన్నమాట. స్లైడ్ విండో మనకి ఇక్కడ వాష్ ఏరియా నుంచి వ్యూ అలా ఉంటుంది. ఇక్కడ హ్యాండ్ వాష్ సింక్ అయితే ప్రొవైడ్ చేశారు. అలాగే పైన మనకి వాషింగ్ సంబంధించిన స్టోర్ కోసం పైన ఒక బాక్స్ టైప్, వుడెన్ బాక్స్ టైప్లో అయితే ఇవ్వడం జరిగింది. స్టోరేజ్ బాక్స్ అయితే ఇవ్వడం జరిగింది అనమాట. ఇది వచ్చేసరికి మనకి కిచెన్ ఏరియా అండి. కిచెన్ ఏరియాకి చూడొచ్చు ఫుల్ ఆఫ్ కబోర్డ్స్తో ఉంది. అలాగే వెంటిలేషన్ కోసం విండో ప్రొవైడ్ చేశారు. టైల్స్ అయితే యూజ్ చేయడం జరిగింది. ఇక్కడ కూడా మనకి ఫ్యాన్ అయితే ప్రొవైడ్ చేశారు. ఈ ర్యాక్స్ కూడా మనకి గ్లాస్ వర్క్తో ఫినిష్ చేస్తారండి. వాళ్ళే కంప్లీట్ చేసి ఇస్తారు. సేమ్ పక్కన మనకి గ్లాస్ వర్క్ ఎలా ఉందో అలా ఫినిష్ చేసి ఇస్తారు అనమాట.
ఇక ఇక్కడ నుంచి మనం లెఫ్ట్కి మూవ్ అయితే మనం యూటిలిటీకి వెళ్తాం, వాష్ ఏరియాకి వెళ్తాం. ఇక్కడ కూడా మనకి మనం ఇందాక చూసింది బాల్కనీ లాగా వాడుకోవచ్చు, వాష్ ఏరియా కింద వాడుకోవచ్చు. అలాగే దీన్ని కూడా మనకి వాష్ ఏరియా కింద వాడుకోవచ్చు అనమాట. టోటల్గా 3 BHK ఫ్లాట్ అండి. 3 బెడ్రూమ్స్, హాల్, కిచెన్తో పాటు మనకి పూజా రూమ్ కూడా ఇవ్వడం జరిగింది. ప్రతి బెడ్రూమ్కి వచ్చేసరికి మనకి అటాచ్డ్ వాష్రూమ్ అయితే ప్రొవైడ్ చేశారు. ఫుల్ ఆఫ్ కబోర్డ్స్తో ఉంది, మనకి వుడెన్ వర్క్తో, ఫుల్లీ వుడెన్ వర్క్తో ఉందన్నమాట. చాలా ప్రైమ్ లొకేషన్లో ఉంది. ఇది వాష్ ఏరియా అండి. వాష్ ఏరియా వ్యూ చూసుకోవచ్చు మీరు. రెడీ టు మూవ్ ఫ్లాట్ అనమాట ఇది. ఫ్రెండ్స్, కింద డిస్క్రిప్షన్లో 5 ఫ్లాట్స్ ఇలాంటివే సేమ్ అయితే ప్రొవైడ్ చేస్తాను. అవి కూడా మీకు తప్పకుండా నచ్చుతాయి. ఆ వీడియో కూడా ఒకసారి చూసి మీకు నచ్చితే డైరెక్ట్ వాటిలో ఉన్న కాంటాక్ట్ అయితే కాంటాక్ట్ చేయొచ్చు. అలాగే కంపేర్ చేసుకోవచ్చు ఏ ఏరియాలో ఎంత ఉన్నాయి ఫ్లాట్స్ అనేవి. ఒక గైడెన్స్ లాగా కూడా ఉపయోగపడతాయి అన్నమాట మీకు. ఒకసారి చూడండి అవి కూడా. అలాగే ఈ వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని రెగ్యులర్గా ఫాలో అవ్వడానికి ట్రై చేయండి. ఇప్పటివరకు వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయడానికి అయితే ట్రై చేయండి. ఏదైతే ఈ ప్రాపర్టీ చూస్తున్నారో 1 డే బిఫోర్ అయితే మీరు మస్ట్ అండ్ షుడ్గా ఇంటిమేషన్ చేయాలండి. అప్పుడు ఈ ప్రాపర్టీ విజిట్ అనేది షెడ్యూల్ చేయడం జరుగుతుందనమాట, మీకు అరేంజ్ చేయడం జరుగుతుంది. 1 డే బిఫోర్ అయితే మీరు కాల్ చేసి చెప్పాల్సిందే. సడన్ విజిట్స్ అనేది హైలీ ఇంపాసిబుల్ అండి, ఎందుకంటే ఇల్లు కూడా బిజీగా ఉంటారు కాబట్టి సడన్ విజిట్స్ అయితే చేపించలేరు. అదొక చిన్న విన్నపం మాత్రమే, ఒకసారి గమనించగలరు. ఇది టోటల్గా 3 BHK అండి. ఈ డోర్ దాటి రైట్ సైడ్ మూవ్ అయితే మనకి 1 BHK ఉంటుంది. చిన్న వాళ్ళకైతే ఇది తీసుకోవాలనుకున్నా తీసుకోవచ్చు, లేదా మొత్తం కలిపి తీసుకోవాలని తీసుకోవచ్చు. 2 సపరేట్గా కావాలన్నా ఎవరికైనా చిన్న ఫ్యామిలీ ఉన్న వాళ్ళకైనా ఇది కూడా సరిపోతుంది. దీనికి అటాచ్డ్ వాష్రూమ్ ఉంటుందన్నమాట. ఒక విండో ఇస్తారు, హాల్ మనకి ఉంటుందన్నమాట. ఒక రూము, అటాచ్డ్ వాష్రూమ్. లేదు మొత్తం 4 BHK తీసుకుంటే ఇది ఆఫీస్ పర్పస్గా ఉపయోగపడుతుంది. అలాగే పిల్లలకి స్టడీ రూమ్ పర్పస్గా అయితే ఉపయోగపడుతుంది. చాలా యూజ్ఫుల్ అవుతుందన్నమాట. లేదు మొత్తం కలిపేసి తీసుకుంటామంటే మనం అక్కడ ఆ గోడని తీసేస్తే టోటల్గా కవర్ అయిపోతుంది. టోటల్గా 4 BHK వస్తుందన్నమాట. 4 BHK వచ్చేసరికి మనకి టోటల్గా 2000 SFT ఉంటుందండి. సపరేట్ తీసుకున్నా పర్లేదన్నమాట. మీరు డైరెక్ట్ విజిట్ చేస్తేనే దీని యొక్క డీటెయిల్స్ అనేవి క్లియర్గా అర్థమవుతాయి. ఎలా ఉంది ఏంటనేది క్లియర్గా అర్థమవుతుంది. పార్కింగ్ ఎంత ఇచ్చారని కూడా అర్థమవుతుంది. అలాగే సరౌండింగ్స్ అనేవి మీరు ఒకసారి చూస్తే తప్ప మీకు అర్థం కాదనమాట. ఫ్లాట్ అయితే చాలా సూపర్గా ఉంది, విత్ కబోర్డ్స్తో ఉంది. మనకి చాలా నీట్గా అయితే ఇవ్వడం జరిగింది. మీకు తప్పకుండా నచ్చుతుంది. లోన్ అనేది కూడా ఈ ఫ్లాట్ మీద వస్తుంది. మీ సివిల్ బాగోపోయినా మేమే డైరెక్ట్ లోన్ ఇప్పిస్తాము. అది కూడా ఎటువంటి ఛార్జెస్ లేకుండా అయితే మీకు లోన్ అయితే ఇప్పిస్తాం అనమాట. మా ఛార్జెస్ అయితే ఉండవు, లోన్ ఇచ్చే వాళ్ళ ఛార్జెస్ అయితే ఉంటుంది అనమాట. ప్రాసెసింగ్ ఫీజు అవన్నీ ఉంటాయి, అవి కామన్గా ఉంటూనే ఉంటాయి. చూడొచ్చు, ఎవరైనా లోన్ లేదు మాకు సివిల్ బాగోలేదు అన్నవాళ్ళు కూడా ఇది మంచి ఆఫర్ అనమాట. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇంకో మంచి ప్రాపర్టీతో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్ బాయ్.